మిరప పంటలో చాలా రకాల కీటకాలు, పురుగులు మరియు రోగాలు దాడి చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మిరప పంటలోని ఆకులను చూసి మీ మిరప పంటలో ఎలాంటి కీటకాలు దాడి చేస్తున్నాయో గుర్తుపట్టడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మిరప పంటలో ఎక్కువగా కనిపించే పై ముదురు మరియు కింద ముదురు. పేను మరియు నల్లి ఆకు కింద భాగంలో చేరి రసం పీల్చడం వలన పై ముదురు, కింద ముదురు మిరప పంటలో కనిపించవచ్చు. దోమ, తెల్లదోమ మరియు పచ్చదోమ. ఈ రసం పీల్చు పురుగులలో ఇంకొకటి ఈ నల్ల తామర పురుగు. ఇవి పూతలో కనిపిస్తాయి. ఇక పురుగులంటే పచ్చ పురుగు మరియు లద్దె పురుగు. మిరప పంటలో పూత సమయానికి కనిపించే పురుగు మిడ్జ్ ఫ్లై. పూతలో పురుగు. పూతలో గుడ్లు పొదిగి కాయలు పట్టే సమయానికి మంచి కాయలను గంటుకాయలుగా మారుస్తాయి. ఒక్కోసారి హఠాత్తుగా మొక్కలు చనిపోవచ్చు. దానికి కారణం వేరు పురుగు ఉండవచ్చు లేదా బెల్ట్ రోగం కూడా ఉండవచ్చు. ఈ పురుగులను గుర్తుపట్టిన తర్వాత వాటికి వాడవలసిన మందులు మరియు మిరప రోగాల గురించి వేరే వీడియోలో చెప్తాము, చూడండి.